విజయవాడ పోలీస్ కమిషనర్ గా రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని రాజశేఖర్ తెలిపారు. కమిషనర్ గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని సిపి తెలిపారు. మహిళల పట్ల నేరం జరుగుతుందో అటువంటి ప్రదేశాలను గుర్తించడం, దాన్ని జియో ట్యాగ్ చేయడం, తద్వారా అటువంటి ప్లేసెస్లో పెట్రోలింగ్ పెంచడం, ఇలాగా వనరబిలిటీ మ్యాపింగ్ని చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంత వినూత్నంగా ముందుకు పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా దాదాపు 1800 సీసీ కెమెరాస్ ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఎన్ని పని చేస్తున్నాయో ఎన్ని పని చేయట్లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సీసీ కెమెరాస్ని మనం ఇంకా ఎక్కువ ఉంటే మనకి నేరం పరిశోధన కావచ్చు, లేదంటే ప్రివెన్షన్ కావచ్చు, క్రైమ్ ప్రివెన్షన్ కావచ్చు, మనకి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రగ్స్ అనేది మీకు అందరూ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు